సింహాన్ని చూస్తే నడుం సన్నగా ఉంటుంది, కానీ ముఖం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలా పెద్ద ముఖం ఉంటుంది, విశాలమైన ముఖం ఉంటుంది. నేను మగ సింహం గురించి మాట్లాడుతున్నాను. సింహం యొక్క భార్య ఆడసింహాన్ని అయితే శివంగి అంటారు. సింహానికి ఉన్నటువంటి అందం నిజానికి శివంగికి ఉండదు. మగసింహం చాలా అందంగా ఉంటుంది, చాలా పెద్ద జూలు ఉంటుంది దాని ముఖం చుట్టూ. దాని ముఖం వంక చూసేటప్పటికే ఒక భీతి కలుగుతుంది, అంత గాంభీర్యంతో ఉంటుంది అది. సింహావలోకనము, సింహస్వప్నము, సింహ సందర్భంగా అనేకమైనటువంటి పేర్లు లోకంలో వచ్చాయి. సింహాసనము, సింహాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అది బయటికి వచ్చి నడిచి వెడుతూ ఉంటే దాని వెంట్రుకలలోంచి వచ్చినటువంటి వాసనకి మిగిలిన జంతువులన్నీ గుహల్లోకి పారిపోతాయి. అయినా నా జోలికి ఏ జంతువు వస్తుందిలే అని చెప్పి అది నిర్లక్ష్యంగా నడవదు. ఒక 100 అడుగులు వేస్తుంది, స్థిమితంగా ఆగి ముఖమంతా వెనక్కి తిప్పి 2 వైపులా పరిశీలనంగా చూస్తుంది. ఏదైనా అనుమానం వస్తే వెనక్కి తిరుగుతుంది, తిరిగి ఒకసారి చూస్తుంది. అంతా అది వెళ్ళవలసినటువంటి ప్రయాణం పూర్తి చేసుకుంటే బాగా ఎత్తైన చోటుకి ఎక్కి ఒక బండరాయి మీద కూర్చుంటుంది. ముందు 2 కాళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. అవలోకనము అంటే చూచుట. సింహానికి కొద్దిగా ముందుకెడితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అలవాటు ఉంటుంది. మిగిలిన జంతువులు అలా కాదు, నడిచి వెళ్ళిపోతాయి. సింహం మాత్రం అలా నడవదు, కొద్ది దూరం నడిస్తే ఆగి వెనక్కి చూసుకుంటుంది. సింహావలోకనము అన్నది జీవితంలో అలవాటు పడిపోయినటువంటి వాడు చాలా గొప్ప స్థితికి వెడతాడు. ఎందుకని అంటే ఏదైనా ఒక విషయం చదువుకుంటే పుస్తకం మూసి నాకు ఎంత జ్ఞాపకం ఉంది అని చదివిన దాన్ని మళ్ళీ ఆలోచిస్తాడు. ఇవాళ చదివిన దాన్ని మళ్ళీ రేపు ఆలోచిస్తాడు. నిన్న విన్నదాన్ని ఇవాళ పొద్దున్న లేచి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాడు. ఇవాళ పొద్దున్న ఆలోచించిన దాన్ని సాయంకాలం ఆలోచిస్తాడు. ఎన్ని మాటలు ఒక విషయం మీద ఆలోచన చేసి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడో ఆ విషయం మనసులో అంత బాగా నాటుకుంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. సింహానికి అటువంటి లక్షణం ఉంది. అందుకని పంచాస్యము అంటారు. విశాలమైనటువంటి ముఖం కలిగి ఉంటుంది కాబట్టి సింహమునకు పంచాస్యమని పేరు. సింహం ఎక్కడైనా ఏనుక్కి పూజ చేయడం మీరు చూసారా? ఎక్కడ చేయదు. ఎందుచేత అంటే ఏనుగు సింహాన్ని చూస్తేనే భయపడిపోతుంది, ఇంకా సింహం ఏనుక్కి పూజ చేయడం ఏమిటి? అసలు లోకంలో ఉండదవి. కానీ శంకరాచార్యులు వారు అంటున్నారు ఈ ఏనుక్కి మాత్రం సింహం పూజ చేసింది అన్నారు. ఏ ఏనుగు? విఘ్నేశ్వరుడికి. ఆయనకి మరి ఏనుగు ముఖం కదూ, ఎప్పుడు పూజ చేసింది? ఎక్కడైనా ఉందా అలాగా? అంటే అందులో ఒక పెద్ద రహస్యం దాచారు. పంచాస్యము అంటే విశాలమైన ముఖము కలిగినది అంటే జంతువుగా సింహానికి అన్వయం. 5 ముఖములు కలిగిన వాడు కూడా ఒకడు ఉన్నాడు, ఆయన పరమశివుడు. పరమశివుడికి ఒక్కడికే 5 ముఖాలు.